వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాదగోని. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు బిజీగా గడుపుతున్న సందర్భాలు అయితే మనం డైలీ చూస్తున్నటువంటి సందర్భం. అందులో భాగంగా బీజేపీ తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మేకల శిల్ప గారితో ఈ రోజు దేశ రాష్ట్ర రాజకీయాల మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్షాలు అధికార పక్షం ప్రతిపక్షాలపైన దుమ్మెత్తి పోస్తున్న గతంలో ఏం చేశారు. ఇలాంటి సందర్భాల్లో బీజేపీ మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో బీజేపీని ఓట్లు ఎందుకు వేయాలంటే మీ సమాధానం? బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్, మహిళలుగా మాకు 33% రిజర్వేషన్ ఇచ్చింది మన నరేంద్ర మోడీ గారు. ఏ కాంగ్రెస్ 30 సంవత్సరాలలో చేయని పని నరేంద్ర మోడీ గారు కొత్త పార్లమెంట్ నిర్మాణం కాగానే ఫస్ట్ మహిళా రిజర్వేషన్ బిల్ పైన సంతకం చేశాం. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎవరికి దమ్ము లేకుండే కాంగ్రెస్ నాయకులకి ఒక మహిళలని ముందుకు తీసుకొద్దాము, మహిళలను తీసుకొస్తే మన దేశం బాగుపడుతుందన్న ఆలోచన ఎవరికి లేకుండే. అట్లాంటిది మహిళల్లో ముందుకు తీసుకొస్తే దేశం ఇంకా బాగుపడుతుందని ఆలోచించిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా మహిళలకు చేసిన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలే కానీ పథకాలే కానీ ఎందుకు ఓటేయవద్దు? ఒక రామ మందిరమే కానీ 500 సంవత్సరాల కళ నెరవేర్చిన ఘనత ఎవరిది? మా నరేంద్ర మోడీ గారిది. రామ మందిరానికి కాషాయము కండువ వేశారు బీజేపీ నాయకులు. ఓట్ల కోసమే ఈ కాషాయ కండ రామునికి తగిలించారు అనేది పెద్ద ఆరోపణ. దేవుణ్ణి కూడా మనం రాజకీయంగా చూస్తే ఇంకే ఏం మాట్లాడాలి అంటే, మనకు దేవుళ్ళు కాదమ్మా, రాజకీయంగా ఎట్లా చూస్తారు? నాకు అర్థం కాని విషయం. రాజకీయంగా ఎట్లా చూస్తాం? మనం ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. అది సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో ఉంది కేసు. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు కదా, ఎప్పటి నుంచో. కాకపోతే ఈ టైంలో రావడం మన అదృష్టం. అది దాన్ని దేవుణ్ణి కూడా రాజకీయం చేసే అంత దుస్థితులలో బీజేపీ పార్టీ లేదు. అట్లాంటి మాకు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఓన్లీ రామ మందిరం పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. మేము ఎన్నో చేసినాం. ఇంకా ఆర్టికల్ 370 కానీ, కరోనా వ్యాక్సిన్ వేరే దేశాలకు ఉత్పత్తి చేయడమే కానీ, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ దాని ఇదే కానీ, సిఏ ఇంప్లిమెంటేషనే కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు రామ మందిరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. దేవుని అడ్డం పెట్టుకొని చేయాల్సిన పని భారతీయ జనతా పార్టీకి లేదు. మీరు మహిళలకు పెద్దపీట వేశారు, మహిళలకు 32% రిజర్వేషన్ కల్పించారు నరేంద్ర మోడీ అని చెప్తున్నారు. బాగుంది. కానీ మహిళల పట్ల బీజేపీ నిరంకుశ పాలన సాగిస్తున్నారు. అందులో భాగంగానే కక్షగట్టి ఎలాంటి తప్పులు చేయకున్నా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని జైల్లో పెట్టారు అనేసి బాగా ఆరోపణ ఉంది. ఇది అందరికి తెలుసు, ప్రపంచానికి తెలిసిన విషయం అండి ఇది. ఎందుకు ఆవిడ ఏం చేయకుండానే, ఏ స్కామ్ చేయకుండానే ఈడీ అరెస్ట్ చేస్తుందా, లేకపోతే ఈ బెయిల్ రాకుండా చేస్తుందా? నాకు అర్థం కాదు. నిప్పులేందే పొగ రాదు కదా. వాళ్ళు ఒక మధ్యలో కూడా మా మీద కూడా ఇది నింద వచ్చింది, బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు, అందుకే ఆవిడని అరెస్ట్ చేయట్లేదు అని. అప్పుడు ఉన్న పరిణామాలు, ఇప్పుడున్న పరిణామాలు, దాని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రిజల్ట్కి వచ్చిన తర్వాత ఆవిడని అరెస్ట్ చేయడమే జరిగింది తప్పితే దీంట్లో ఏ విధమైనటువంటి వేరే సంకోచమే లేదు చెప్పాలంటే. గతంలో చాలా సందర్భాలు చెప్పారు, ఆమె జైలుకి వెళ్తూ కూడా చెప్పారు. ఇక్కడ లిక్కర్ స్కామ్ కు సంబంధించింది మోడీ ఇంట్రెస్ట్ తప్ప దర్యాప్తు సంస్థలకు ఇలాంటి ఇంట్రెస్ట్ లేదు. దర్యాప్తు సంస్థలు కూడా మోడీ కంట్రోల్లో పనిచేస్తున్నాయి, అందుకే నన్ను అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా ఇంతవరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని బలమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ఆధారాలు దొరకకపోవడం ఏంటంటే, ఆవిడ క్లోజ్ అనుచరులే కదా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. క్లోజ్ అనుచరులు ఎవరైతే అరెస్ట్ అయినరో వాళ్ళే కదా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఈవిడ 100 crore స్కామ్ లో ఇరుకుంది, లిక్కర్ స్కామ్ లో చేసిందని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళే బయట పెట్టారు కదా ఈమె నిజ స్వరూపం. దాంట్లో మోడీ గారు చేసిన పని ఏముంది? ఫస్ట్ లో కూడా బాగా నింద వచ్చింది, మోడీ గారు ప్లస్ టీఆర్ఎస్ అన్ని ఒకటే, అందుకనే ఆమె అరెస్ట్ చేస్తలేరని. ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఒక బాధ, చేస్తే ఒక బాధనా? నాకు అర్థం కాదు. విచారణ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే కదా ఆవిడని తీసుకుపోయి లోపలేసింది. ఏ ఆధారాలు లేకుండా ఎవరైనా ఎందుకు వేస్తారు? దానికి సంబంధించి బెయిల్ ఎందుకు రాకుండా ఉంటది? ఎందుకు అంటే ఆవిడ అంత లోపల ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఆవిడకి బెయిల్ రావట్లేదు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే బీజేపీ బీఆర్ఎస్ కు ఒకటి కాదు అనడానికే కల్వకుంట్ల కవితని జైలుకు పంపించారనే దానికే నిదర్శనం చెప్పేది కాదండి. ఇప్పుడు ఫస్ట్ అలిగేషన్స్ వచ్చాయి. అలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రాపర్ విచారణ జరగాలి అని చెప్పేసి పిటిషన్ల మీద పిటిషన్ వేసారు. ఇప్పుడు విచారణ జరిపిన తర్వాత ఆవిడ అక్యూజ్డ్ అయిన తర్వాతనే కదా తీసుకుంది. ఇది దాంట్లో ప్రభుత్వం చేసింది ఏముంది చెప్పండి? లేకపోతే అప్పుడే అరెస్ట్ చేసేవాళ్ళం కదా. అప్పుడే అరెస్ట్ చేసి మేము అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము మెజారిటీ సీట్లు కొట్టేటోళ్ళం కదా. అది కాదు కదా, ఒక సిస్టమ్ లో నడుస్తుంది. కావాల్సిన అసెంబ్లీ సీట్లు కాదు, పార్లమెంట్ సీట్. ఇక మీరు అన్నిటికట్లా మాట్లాడితే మా దగ్గర ఆ సమాధానం ఉండదు. పార్లమెంట్ అసెంబ్లీ సీట్స్ అని ఇది ఉండదు. ఎప్పుడైతే
ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిందో దాని తర్వాతనే అవన్నీ ఊరికే ఏం ఇన్వెస్టిగేషన్ చేయకుండా అరెస్ట్ చేస్తే ఆవిడ ఈజీగా బయటికి రాదా అండి? ఇప్పుడు బెయిలే రావట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ఇక్కడ ఏంటంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ బీజేపీ జరిగింది. అడ్డుకుంటుంది కాబట్టి బెయిల్ వస్తలేదు. అది అవాస్తవం అండి. బీజేపీ అడ్డుకుంటే బెయిల్ రాకపోవడం ఏంది? ఆ బెయిల్ దాంట్లో ఉన్న లోపతాపాలు చూసి వాళ్ళు ప్రాపర్ గా అనలైజ్ చేసిన తర్వాతనే బెయిల్ రిజెక్టెడ్ అనేది ప్రభుత్వం చేతిలో లేదు, కోర్టు చేతిలో ఉంటది. దానికి ఈ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? సంబంధం లేని విషయం ఇది. మీరు చెప్పేది అయితే పార్టీకి కోర్టుకి సంబంధం ఉండదు కదా. ఓకే. మీరు ఇప్పటికీ తెలంగాణలో అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు ఇప్పటివరకు తిరిగారు. అవును. ముఖ్యంగా మీరు మహిళలకు ఇప్పుడు చూడండి, వంట గ్యాస్ కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, అంటే గృహిణులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే అవి అనేది చాలా కళ్ళ ముంగల కనిపిస్తున్న అంశం. ఇలాంటి సందర్భాల్లో మహిళలు బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే? ఎందుకు వేయకూడదు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 6 గ్యారంటీలు ఏమన్నా అమలైనా? మహిళలకు సంబంధించి ఇన్ని గ్యారంటీలు ఇచ్చారు, ఒకటి కూడా అమలు కాలేదు. కానీ ఇక్కడ నిత్యావసర డైలీ ఉపాధికి వాళ్ళకి ఏం కావాలో అవి మాత్రమే మేము అందించడం జరిగింది. ఊరికే ఫ్రీ బస్సులు ఇవ్వడము ఇవన్నీ మేము చేయలేదు. ఏవైతే నెసెసిటీయో అవి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్వల గ్యాస్ పథకమే కానీ ఊర్లలో అందరు పొగలతోని ఆ మంటతోని ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందనే ఉద్దేశంతో ఉజ్వల గ్యాస్ పథకం ప్రారంభించారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అయింది. కట్టెల పొయ్యి పెట్టుకుంటే ఫ్రీగా ఇప్పుడు ఆ 1100 రూపాయలు గ్యాస్ సిలిండర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1100 లేవండి, ఎక్కడుంది 1100? 600 ఇప్పుడు గ్యాస్ సిలిండర్. 300 సబ్సిడీ ఇచ్చారు కదా. సబ్సిడీ మా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కదండి 500 సిలిండర్ ఇస్తామనేసి 500 సిలిండర్ ఎవరికి వచ్చిందో కొంచెం మాకు చూపియండి, ఒక్కరిని చూపియండి. క్వాంటిటీ ఆఫ్ ద సిలిండర్ తగ్గించి మీరు 500కి ఇవ్వడం ఏందా? అంటే ఎవరిని మోసం చేద్దామని? ప్రజల్ని మోసం చేద్దామని. అంత ప్రజల్లోకి వెళ్ళి ఒక్కసారి మీరు అడగండి, వాళ్ళే చెప్తున్నారు క్వాంటిటీ తగ్గించి సిలిండర్ ఇచ్చి 500కి ఎవరికి వచ్చినాయో చూపిమని అడుగుతున్నారు. ఒక్కసారి ఒకరిని చూపియండి 500కి సిలిండర్ వచ్చింది. ఒకటి మొత్తం మీద బీజేపీకి ఓటు ఎందుకు వేయాలంటే? ఎందుకు వేయడానికి మా దగ్గర 101 రీజన్స్ ఉన్నాయి. ఎందుకు వేయొద్దన్న దానికి మీకు ఒక దగ్గర మీకు ఆన్సర్, మీ దగ్గర రీజన్ ఉంటే చెప్పండి. ఎందుకు వేయొద్దన్న దానికి మా దగ్గర 101 ఇప్పుడే చెప్పినా కదా నేను. ఇన్ని అయోధ్య రామ మందిరమే కానీ, మన కరోనా వ్యాక్సినే కానీ, ఆర్టికల్ 370 రద్దే కానీ, సిఏ ఇంప్లిమెంటేషనే కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. తర్వాత మా ఇలాంటి ఉచిత రేషనే కానీ, ఆయుష్మాన్ హెల్త్ కార్డ్సే కానీ, ఇవన్నీ ఎవరు చేసిండ్రు? మేమే కదా చేసింది. ప్రజలకు ఏదైతే అవసరమో అది మాత్రమే చేసినాం. అనవసరమైన గ్యారంటీలు మేము ఇయ్యము. మోదీ గ్యారంటీ అంటే ఏదైతే ఆయన చెప్తారో అది చేసే గ్యారంటీ మాత్రమే మోదీ గారి గ్యారంటీ. వేరే ఊరికే అవసరం లేని అని ఫ్రీ బస్సు ఎవరికి కావాలండి? ఫ్రీ బస్సు ఎవరు అంత ఆర్థిక స్థితి లేకుండా బస్సులలో ప్రయాణం చేసే అంత దీన స్థితిలో ఉన్నదా మన గవర్నమెంట్? అంటే మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ అనేది మీరు వ్యతిరేకిస్తున్నారు అంతే కదా? వ్యతిరేకించడం కాదు, నిజంగా మహిళలకి ఏది అవసరమో అది ఇవ్వండి. ఒక్కసారి మీరు ప్రజల్లోకి వెళ్ళి అడగండి, అసలు ఫ్రీ బస్ అవసరం లేని ఎందుకు పెట్టినారు ఫ్రీ బస్సు? పోనీ ఆ ఫ్రీ బస్సు పెట్టినప్పుడు దాన్ని టైమింగ్స్ తక్కువ చేసి, బస్సెస్ తక్కువ చేసి ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారో మీరు ఒక్కసారి ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఏది నిజంగా అవసరమో, పేదవాళ్ళకి ఏది అవసరమో అది పెట్టాలి. ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్ పెట్టేసి ఏమి పేదవాళ్ళకి ఏం అవసరం చెప్పండి. ఇప్పుడు ఉచిత రేషన్ మేము ఇస్తున్నాం కదా, రేషన్ నిజంగా పేదవాళ్ళకి వస్తుంది కదా రేషన్. అది ఇప్పుడు 2028 వరకు కూడా పొడిగించడం జరిగింది. అట్లాంటివి చేయండి మీరు, కాదంటలేం. కానీ బస్సు ఎవరికి? బస్సు ఎందుకు ఫ్రీ? సరే పేదవాళ్ళకి అదో ఉండొచ్చేమో కానీ అందులో ఒకసారి మీరు ప్రయాణిస్తున్న వాళ్ళని చూసారా, ప్రతి ఒక్కరికి ఫ్రీ. అంటే ఏమి చూపిద్దామని చెప్పేసి పేదవాళ్ళకి నిజంగా అవసరమయ్యేటి అయితే చేయండి. కానీ అవసరం లేని ఇప్పుడు అదొక్కటి తప్పితే వేరేదేమైనా ఇంప్లిమెంట్ అయిందా? మహాలక్ష్మి పథకం అన్నారు, పోనీ 4000 పెన్షన్ అన్నారు. ఇప్పుడు ఏ పెన్షన్ లేకుండా పాపం ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి వృద్ధులను వాళ్ళని చూడండి, పెన్షన్ రాక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చినప్పుడు మీకు ఇంకెందుకు ఓటు వేయాలి? మేము ఈ పార్లమెంట్ 17 స్థానాల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుందంటే చెప్తారు? 10 నుంచి 12 ఓకే, ఖచ్చితంగా గెలుస్తాము. మేము మొత్తం 17 గెలిచే ప్రయత్నము, కానీ 12 మాత్రం మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. అంటే 20 గెలిచేటోళ్ళు అయితే ఉంటే ఎందుకు గెలవద్దు? గెలిచే ఛాన్స్ ఉంది మాకు. 17లో 17 గెలిచే ఛాన్స్. ఎక్కడెక్కడ బీజేపీ గెలిచే స్థానాలు ఏం చెప్తారు? ఏ ప్రాంతాలు? 12 దాంట్లో గెలుస్తాం మేము. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, 12 సీట్లు అయితే మేము గెలుస్తున్నాం. మిగతా 5 ఇంకా మాకు టైం ఉంది. అక్కడ 4-5 రోజులు టైం ఉంది. దాంట్లో కూడా మేము కవర్ చేసే అవకాశం. ఎందుకంటే మోదీ గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. అంటే ఇక్కడ మోడీని చూసి ఓటేయాలా లేకుంటే రాష్ట్ర నాయకులు చూసి ఓటేయాలంటే ఏం చెప్తారు? మోడీని చూసి ఓటేయాలి. అంటే వీళ్ళు ప్రచారాలకు మోడీ ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తెలంగాణలో మోడీయేనండి. మీకు
వాళ్ళు తెలంగాణలో మోడీ, ఉమ్, అక్కడ మోడీ, ఇక్కడ ఏ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా మోడీ. సో ఇక్కడ మోడీ, అక్కడ ఢిల్లీలో మోడీ ఒకరే. ఓకే సో మేము అందుకనే ఎవరు క్యాండిడేట్ అయినా మేము మోడీ రూపంలోనే మేము చూస్తున్నాం. ఓకే. అది. ఒకటి లాస్ట్గా మీరు ఓటర్స్కి ఏం అప్పీల్ చేసి ఓటు అడగాలనుకుంటున్నారు? ఈ 10 సంవత్సరాల్లో మీరు స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారు పిఎంగా వచ్చి చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలకు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది. అంత ముందు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఏం చేసింది, ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? డిజిటల్ పేమెంటే కానీ ఇండియా ర్యాంక్స్ నెంబర్ 1, ఎకానమీలో 5th స్టేజ్లో మనం ఉన్నాం. సో నెక్స్ట్ టైం గెలిస్తే కూడా 3rd పొజిషన్కి మనం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ దిస్ బేసిస్ తోని గెలుస్తాం. నిజంగా ఒకటి అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, ఒక పార్లమెంటు కాన్స్టెన్సీ నుంచి ఒక అభ్యర్థి గెలవాలంటే మామూలుగా అంటే జనరల్గా ఉండేదే ఉంటుంది. ఎంత ఖర్చు అయితే ఒక అభ్యర్థి గెలుచుకోవచ్చు? ఎంత ఖర్చు పెడితే? పార్లమెంట్ ఎలక్షన్స్ కి మోదీ గారు చేసిన పనులను చెప్తే చాలండి, మాకు ఇంకేం అవసరం లేదు. ఉమ్, ఎందుకంటే మోదీ గారు 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, ఆయన 16 నుంచి 18 గంటలు వండుకోకుండా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీకు కూడా తెలుసు. మీ గుండె మీద చెయ్యి చెప్పండి, ఉమ్. బీజేపీ రూపాయి ఇవ్వకుండా ఉమ్. గెలుస్తుంది అనేసి మీ గుండె మీద చెయ్యి చెప్పండి. గుండె మీద కాదు కదా, చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. రూపాయి ఇవ్వకుండా 12 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తాము. ఇంకో 5 స్థానాల్లో కూడా రాసి పెట్టుకోండి. మాకు ఇంకా 1 వీక్ టైం ఉంది. 1 వీక్ టైంలో ఏమన్నా జరగవచ్చు. 17 స్థానాలకు 12 సీట్లు గెలుస్తామనేసి మేకల శిల్ప గారు చాలా ధీమాగా చెప్తున్నారు. నమస్తే.